5 ట్రాక్స్ ఉన్నాయి ఈ కంప్లీట్ కేసులో. ఫస్ట్ ఏంటంటే చంపినోడిని వెహికల్ ట్రాక్ చేయాలా, అవి ఒరిజినల్ నంబర్ ప్లేట్లా ఫేక్ నంబర్ ప్లేట్లా, అసలు నంబర్ ప్లేట్ ఉన్నదా. సెకండ్ కాన్స్పిరసీ ట్రాక్ చూడాలా, అంటే అసలు ఎవడిని కలిసిండు, ఎవడు ఫోన్ నంబర్లు ఆ ఏరియాలో కనిపించినాయి, పైసలతో చేసిరా లేకపోతే గ్రడ్జి పెట్టుకొని చేసిండ్రా, అసలు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినోడిని గడపరదించాలి ఫస్ట్ దానికి. దాని తర్వాత వక్ఫ్ డిస్ప్యూట్ చెక్ చేయాలా, ఇప్పటిదాకా వక్ఫ్ డిస్ప్యూట్ మీద ఎన్ని పెండింగ్ కేసులు ఉన్నాయి, అసలు ఈ భూములను కబ్జా చేస్తే బెనిఫిషరీలు ఎవరు అని అన్నప్పుడు అసలు కబ్జా చేసింది ఎవరు, వీటి మీద చర్చ జరగాల. దాని తర్వాత థ్రెట్ హిస్టరీ చెక్ చేయాలి. ఎట్లా అనంటే ఈయన మీద ఎప్పుడు దాడులు జరిగినాయి, పోలీస్ కంప్లైంట్లు ఏమైనా ఉన్నాయా, విట్నెస్ స్టేట్మెంట్లు ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ దాడులు జరిగినాయి. తెలంగాణలో ఇవాళ ఎవడెవడైతే అవినీతి మీద పోరాడతాడో, అధికార దాహం ఉన్న రాజకీయ నాయకుల మీద పోరాడతాడో, యు ఆర్ అబ్సల్యూట్లీ అన్సేఫ్ ఇన్ తెలంగాణ, ఇది రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పి మెసేజ్ ఇస్తారా అని చెప్పి ఒక ప్రశ్న వస్తుంది. ఇది కేవలం హిట్ అండ్ రన్ కాదు, ఇది హిట్ అండ్ పొలిటికల్ రన్ ఆర్ హిట్ అండ్ కబ్జా రన్ అని చెప్పి తెలంగాణలో మాట్లాడుతున్నారు. మేము సేఫేనా మీ పరిపాలనలా, ఇంకొక 5 సంవత్సరాలు కూడా నేనే అని అంటున్నారు. ఈ పాపాల పాలన మాకొద్దురా నాయన. ఈ పాపాలన్నీ చూస్తే వచ్చే 5 సంవత్సరాలు పక్కకు పెడదాం, ఈ 2 సంవత్సరాలు కూడా మీరు ముఖ్యమంత్రి వద్దు అని చెప్పి తెలంగాణ వాడు మాట్లాడతాడు.